చాలామంది నాకు ఇప్పుడు ట్రెండ్ అవుతున్న 2026 వీడియో రన్నింగ్ చేస్తూ ఒక వీడియో అయితే చాలా ట్రెండ్ అవుతుందది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాను. చాలామంది నాకు మెసేజ్ చేశారు అండ్ కామెంట్ కూడా చేశారు. ఈ ట్యుటోరియల్ వీడియో పెట్టమని. ఈరోజు నేను యూట్యూబ్‌లో ఈజీగా మీరు ఎలా చేసుకోవాలని ఈజీగా చెప్తాను. ఈ కంప్లీట్ వీడియో మాత్రం మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి మీరు. దీనికి మీకు కావాల్సింది క్యాప్‌కట్ అండ్ ఒక వీపీఎన్. వీపీఎన్ అనేది మన ప్లే స్టోర్‌లో దొరుకుతుంది. అదైతే అక్కడైతే డౌన్‌లోడ్ చేసుకోండి. క్యాప్‌కట్ అనేది నేను ఇస్తాను. మా డిస్క్రిప్షన్‌లో పెట్టాను. అక్కడి నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను వీడియో చూపిస్తా. చూసాక ఎలా చేసుకోవాలని వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. ఓకే. చూశారు గదా! ఇక్కడ నేను మ్యూట్‌లో అయితే పెట్టాను. సౌండ్ చూస్తే ఈ సౌండ్‌తో చూస్తే ఇంకా బాగుంటుంది. ఇది చాలా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో. అంటే ఒక 25 మెమోరీస్ లాగా మీ ఫోటోతో అయితే మీరు రన్నింగ్ చేస్తూ ఒక వీడియో అయితే తీసుకోండి మీరు. అదొక ఒక వీడియో అయితే తీసుకోండి. ఒక షూట్ అయితే. తీసుకున్న దాని తర్వాత ఇప్పుడు మీకు క్యాప్‌కట్ అనేది డౌన్‌లోడ్ చేసుకున్నారు కదా! నేను ఇచ్చింది. ఒకవేళ మీ దగ్గర ఉంటే పర్లేదు. లేకపోతే నేనైతే ఇస్తానది. ఇప్పుడు మీరు ఇచ్చిన క్యాప్‌కట్ అయితే డౌన్‌లోడ్ చేసుకున్నారు గదా! ఫస్ట్ అయితే మీ దగ్గర వీపీఎన్ అనేది ఉండాలి. వీపీఎన్ అనేది ప్లే స్టోర్‌లో దొరుకుతుంది. నేను ఇక్కడ చూపిస్తున్న వీపీఎన్ అనేది ఇన్‌స్టాల్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు వీపీఎన్ ఉంది కదా! టర్బో వీపీఎన్ అని సెర్చ్ చేస్తే వస్తుంది. అదైతే ఇన్‌స్టాల్ చేసుకోండి. మీరు దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన దాని తర్వాత నేను ఆల్రెడీ దాన్ని ఇక్కడ యాడ్స్ వస్తుంటాయి. కొంచెం స్కిప్ అయితే చేసేయండి. వెయిట్ ఇక్కడ నేను ఆల్రెడీ కనెక్ట్ చేసే ఉన్నాననుకుంటా. కనెక్ట్ అవ్వకపోతే కనెక్ట్ చేద్దాం. ఇక్కడ యాడ్ అయితే ఇలా స్కిప్ చేసేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ కనెక్ట్ చేసే ఉంది. కనెక్ట్ అయితే చేసుకోండి మీరు. నేను డిస్కనెక్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ కనెక్ట్ చేసుకుంటా చూడండి. వెయిట్. ఇలా మీరు ట్యాప్ చేస్తే దాన్ని క్యారెట్ సింబల్ మీద ట్యాప్ చేసి ఇక్కడైతే మీకైతే కనెక్ట్ అయితే అయిపోతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు క్యాప్‌కట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన దాని తర్వాత ఇక్కడ మీరు న్యూ ప్రాజెక్ట్ అయితే క్లిక్ చేయండి. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయగానే మీకు కొన్ని యాడ్లు వస్తుంటాయి చూసుకోండి. మీకు వీపీఎన్ నేను ఇచ్చిన క్యాప్‌కట్‌లో ఒకవేళ మీకు అప్డేట్ వస్తే అప్డేట్ అయితే చేసుకోండి మీరు ఫస్ట్ అయితే. చేసుకున్న దాని తర్వాతనే మీరైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డౌన్‌లోడ్ చేసిన కిప్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. నేను నిన్న చేసిన దాన్నైతే నేనైతే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా అయితే యాడ్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ మీకు ఎక్స్ట్రా పార్ట్ అనేది మీకు అవసరం లేని పార్ట్ అనేది మీరైతే ఇక్కడైతే డిలీట్ చేసేయండి. ఇలాగైతే మీకు అవసరం లేని పార్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు కొంచెం ముందు స్క్రోల్ చేయగానే ఇక్కడ నుంచి మీరు ఇక్కడ వరకు కట్ చేసుకోండి. ఇలా ఒక కట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎందుకంటే ఇక్కడ మీకు ఇక్కడ నుంచి స్లో అవ్వాలి. ఎందుకంటే కొంచెం స్లో అయితేనే బాగుంటుంది కాబట్టి అక్కడైతే స్లో అవ్వాలి. ఇక్కడ మీకు దీని దగ్గరకొచ్చి ఇక్కడ స్పీడ్ ఆప్షన్‌లోకెళ్ళి దీన్ని మీరు 1xలో పెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ అయితే సౌండ్ అంటే అది సౌండ్ అయితే ఇక్కడ పెట్టుకోండి ఫస్ట్ అయితే మీరు. వెయిట్ పెట్టి చూపిస్తా మీకు. ఇది కాదు. ఇదే. ఇలా అయితే పెట్టుకోండి. ఇలా అయితే వస్తుంది మీకు. ఇక్కడైతే స్లో అయితే అయిపోతుంది. ఈ మ్యూజిక్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఈ ఆడియో ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే ఇది కట్ చేసుకోండి. ఇలాగైతే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లాస్ట్‌కి ఎండింగ్ ఉంటుంది. అది కూడా కట్ చేసుకోండి. దీన్ని మీరు కట్ చేసుకున్న పార్ట్ ఉంది కదా! 1xలో పెట్టిన పార్ట్‌ని దీని మీద క్లిక్ చేసి స్పీడ్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ మీరు మళ్ళీ ఇక్కడ మీకు స్లో మోషన్ ఉంటుంది. దాన్ని మీరు బెటర్ క్వాలిటీలో పెట్టుకోండి. ఎందుకంటే మీరు కొంచెం అది మీరు స్లో చేసేటప్పుడు కొంచెం స్టక్ అయితూ ఉంటుంది. అంటే మీరు స్పీడ్ ఆప్షన్‌లోకెళ్ళి 1xలో పెట్టారు కదా! కొంచెం స్టక్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత ఈడ మీరు బెటర్ క్వాలిటీలో పెట్టారనుకో కొంచెం స్మూత్‌గా వెళ్ళిపోతుంది. దానికోసమే నేను బెటర్ క్వాలిటీ అనేది యూజ్ చేయమని అంటున్నాను ఎప్పుడైనా. లోడ్ అయితుంది. లోడ్ అయ్యాగానే అప్లై అవుతుంది. కొద్దిసేపు వెయిట్ చేయండి మీరు. చూసారు కదా! మొత్తం స్లో మోషన్ అయితే అప్లై అయిపోయింది. చూడండి మీరు ఇప్పుడు. చూసారు కదా! ఎంత మంచి స్లోగా అయితే వచ్చింది. దాని తర్వాత మీరు ఇక్కడ ఒక క్లిప్ అయితే యాడ్ చేయాలి. ఆ క్లిప్ ఏందంటే ఫస్ట్ మీరు దీన్ని డూప్లికేట్ అయితే చేసుకోండి. దీన్ని ఫస్ట్ మీరు డూప్లికేట్ చేయండి. మరి లాస్ట్ ఇప్పుడు కట్ చేసుకున్న పార్ట్ ఉంది కదా! దాన్నైతే డూప్లికేట్ చేసేయండి. డూప్లికేట్ చేసి దీన్ని మీరు ఓవర్లీ అయితే పెట్టుకోండి. ఓవర్లీ ఇక్కడ మీకు ఓవర్లీ ఆప్షన్ ఉంటుంది. ఓవర్లీ అయితే పెట్టుకోండి. దాని తర్వాత దీన్ని మీరు డైరెక్ట్‌గా మీరు ఈ క్లిప్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే పెట్టుకోండి. ఇలాగైతే పెట్టుకోండి. మళ్ళీ దీన్ని కూడా డూప్లికేట్ చేయండి. ఫస్ట్ పార్ట్‌ని కూడా డూప్లికేట్ చేయండి. దీన్ని మళ్ళీ ఓవర్లీ అయితే పెట్టుకోండి. ఇలా ఓవర్‌లో పెట్టుకొని దీన్ని మీరు దీని పక్కన అయితే ఇలాగైతే పెట్టుకోండి. సపోజ్ 1 మినిట్. ఇలా ఫస్ట్ అయితే దీన్ని ఇక్కడ పెట్టుకొని దీనైతే ఇటు జరుపుకోండి ఇలాగైతే. చూసారు కదా! సెట్ అయిపోయింది.
ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు ఓవర్లీ చేసిన పార్ట్ ఉంది కదా, దాన్ని మీరైతే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఫస్ట్ దీని పార్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీకు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు ఆటో రిమూవల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకైతే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. చూడండి, చూసారు కదా, రిమూవ్ అయితే అయిపోయింది ఇలాగైతే. దాని తర్వాత మళ్ళీ దీన్ని కూడా బ్యాక్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఆటో రిమూవ్లో అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. ఇలాగైతే చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒక ఫోటో అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. మీరు దేంట్లో అయినా చేసుకోండి, మీ ఇష్టం అది. 2025 అనే టెక్స్ట్ అనేది మీరు ఫస్ట్ ఫోటో పెట్టుకోండి. ఇక్కడ మీకు టెక్స్ట్ పెట్టుకున్నారనుకో రాదు, ఎందుకంటే అది కొంచెం ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది. దానికోసమే నేను ఫోటో అనేది పెట్టాను మీకు. ఓవర్లోకి వెళ్ళి ఓవర్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఒక ఫోటో ఇచ్చాను. ఇక్కడ మీకు ఒక క్లిప్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా 2025 దాకా ట్యాప్ చేసి యాడ్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకైతే ఇలాగైతే ఓపెన్ అయిపోతుంది. దీన్ని మీరు ఇక్కడ మళ్ళీ కట్ అండ్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, రిమూవల్ బ్యాక్గ్రౌండ్, దాని తర్వాత ఇక్కడ మీకు క్రోమ్ కీ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ని మీరు బ్లాక్ పైన తీసుకెళ్ళి ఇక్కడ ఇంటెన్సిటీ అనేది ఫుల్గా పెట్టుకోండి, ఎందుకంటే ఆ బ్లాక్ అనేది వెళ్ళిపోతుంది మీకు. దాని తర్వాత దీన్ని మీరు కొంచెం తక్కువ అయితే చేసుకోండి. ఇలాగైతే చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఇది ఉంది కదా, మీరు 2025ని ఎక్కడ వరకు ఉందో అదైతే లాస్ట్ వరకు అయితే ఇలాగైతే జరుపుకోండి. లాస్ట్ వరకు ఇలాగైతే చూసుకొని అయితే జరుపుకోండి. దాని తర్వాత ఇది స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ మీరు దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు బ్యాక్ వేస్తే ఇక్కడ లేయర్ అని ఉంటుంది. లేయర్ని క్లిక్ చేసి దీన్ని మీరు ఈ 2025ని దీని అయితే పైకి అయితే తీసుకొచ్చింది ఇలాగైతే. అప్పుడు మీకు బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది లిరిక్ అనేది. ఇది కూడా మళ్ళీ దీన్ని క్లిక్ చేసి ఈ క్లిప్ని మళ్ళీ 2025ని క్లిక్ చేసి మళ్ళీ లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ దీన్ని పైకి తీసుకొచ్చేయండి. ఇలాగైతే చూసారు కదా, బ్యాక్ అయితే వెళ్ళిపోయింది. ఇలాగైతే బాగా వచ్చింది. దీన్ని మీరు కొంచెం తగ్గించుకొని ఇలాగైతే తగ్గించుకోండి. మళ్ళీ ఇక్కడ మీకు లాస్ట్కి వచ్చేస్తే ఇక్కడ మీకు మాస్క్ ఉంటుంది. మాస్క్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు ఫస్ట్ మాస్క్ ఉంటుంది, స్టార్టింగ్లో ఒక మాస్క్ ఉంటుంది హారిజెంటల్ అని, దాన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకైతే ఇలాగైతే ఉంటుంది. దీన్ని మీరు కొంచెం ఫెదర్ పెట్టుకోండి. ఇలాగైతే ఇలా ఫెదర్ పెట్టుకుంటే మీకు అనేది 2025 అనేది కొంచెం అది స్కైలో కలిసిపోతుంది, బాగా వస్తుంది. అలాగ బాగా వస్తుంది కాబట్టి అదైతే పెట్టుకోండి మీరు. దాని తర్వాత మీకు ఒక ఓవర్లీ అది క్లిప్ ఇచ్చాను కదా, ఆ క్లిప్ యాడ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ ఫస్ట్ అయితే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు న్యూ ప్రాజెక్ట్ ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు మీ ఒక ఫోటో ఒక 15 ఫొటోస్ అలా పెట్టుకోండి. సపోజ్ నేను కొన్ని క్లిప్లు యాడ్ చేసి చూపిస్తాను. కొన్ని ఫొటోస్ వెయిట్, ఇలా ఒక ఫోటోలు అయితే యాడ్ చేసుకోండి. నేను ఒక యాడ్ చేసి చూపిస్తాను. ఇలా కొన్ని యాడ్ చేసుకొని దీన్ని మీరు ఒక 10 సెకండ్స్ దాకా ఉంచుకోవాలా చూసుకోండి. ఇలా మీకు చిన్నగా అయితే చిన్న పార్ట్గా అయితే మీరైతే కొంచెం ఇలా అయితే చేసుకోండి. ఇలా అన్నీ క్లిక్ చేసి దీన్ని మీరు నేను ఎగ్జాంపుల్గా కొన్ని చూపిస్తాను మీకు. మీరు ఇలాగనే నేను ఎలా చేస్తున్నానో సేమ్ అలాగనే మీరు ఈ ఎన్ని సెకండ్స్ అంటే ఒక 10 to 15 సెకండ్స్ ఉండేలా చూసుకోండి. ఇలాగైతే ఇప్పుడు సేమ్ ఎలా చేస్తున్నానో సేమ్ అలాగే చేయండి మీరు కూడా. చూసారు కదా, సెట్ అయిపోయింది మీకు. ఇక్కడ వెయిట్ ఒక నిమిషం. దీన్ని మీరు ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని ఈ ఒక అడ్జస్ట్లోకి వెళ్ళండి. అడ్జస్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు సాచురేషన్ ఉంటుంది. సాచురేషన్ అనేది దీన్ని అయితే మైనస్లో పెట్టుకోండి. మొత్తం మైనస్లో పెట్టుకొని మళ్ళీ ఫిల్టర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మాకు ఒక ఆప్షన్ ఉంటుంది, చూపిస్తాను నేను. ఇక్కడ బ్లూ స్పేస్ వదిలేది, బ్లూ స్పేస్ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీకైతే ఇలాగైతే వచ్చేస్తుంది. ఇక్కడ మీకు కొంచెం లైటింగ్ అనేది వస్తుంది. ఇలానే మీరు దీన్ని క్లిక్ చేసి అడ్జస్ట్లోకి వెళ్ళి ఇక్కడ అడ్జస్ట్లోకి వెళ్ళి అప్లై ఆల్ కొట్టేస్తే ఇక్కడ మీకు సాచురేషన్ అనేది అన్నిటికైతే వచ్చేస్తుంది. ఇలాగైతే దీన్ని మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. నేను ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసే ఉంది నాది. ఇలాగైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. ఇప్పుడు మీరు మీకు మెయిన్ ప్రాజెక్ట్ ఉంది కదా, మెయిన్ ప్రాజెక్ట్లోకి అయితే వెళ్ళిపోండి. ఇలాగైతే వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఆ క్లిప్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓవర్లోకి వెళ్ళి ఇక్కడ మీకు మ్యూజిక్ని బట్టి కొంచెం ముందు స్క్రోల్ చేసి ఇక్కడ మీకు ఒక మ్యూజిక్ వస్తుంది. ఇక్కడ ఒక తందాని అని ఒక మ్యూజిక్ అని ఉంటుంది. అక్కడ వరకు అయితే అక్కడ నుంచి పెట్టండి మీ క్లిప్ అనేది. ఓవర్లోకి వెళ్ళి ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న అదైతే నేను ఓన్లీ 3 సెకండ్సే పెట్టాను. మీరు ఒక 10 to 15 సెకండ్స్ దాకా ఉండేలా చూసుకోండి. అది
నేను అదే ఇప్పుడు నేను ఒక 13 సెకండ్స్ అనేది పెట్టాను నేను ఆల్రెడీ నేను చేసిన వీడియోలో. ఆ 13 సెకండ్స్ వీడియో నేను ఇప్పుడు పెట్టి చూపిస్తా. ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసి యాడ్ వీడియోలోకెళ్ళి ఇక్కడ మీకు ఫోటో అనేది ఇలాగైతే వచ్చేస్తుంది మీకు. దీన్ని మీరు ఈ ఫ్రేమ్ తగ్గట్టు ఇలాగైతే చూసుకోండి. కొంచెం ఇలా తగ్గించుకోండి. దాని తర్వాత దీన్ని మీరు మాస్క్‌లోకెళ్ళి లాస్ట్‌కి వచ్చేసింది మాస్క్. లాస్ట్‌కి అయితే ఉంటుంది. వెయిట్ ఇక్కడ మాస్క్ ఉంది కదా, మాస్క్ని క్లిక్ చేసి ఇక్కడ హారిజంటల్ మళ్ళీ హారిజంటల్ పెట్టుకోండి. దీని అయితే ఫెదర్ అయితే పెట్టుకోండి. ఇలాగైతే కొంచెం కిందకైతే తీసుకొచ్చేయండి. దాని తర్వాత ఇలా కొంచెం దాని తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి, రైట్ కొట్టేసి దాని తర్వాత మీకు ఇక్కడ లేయర్ అని ఉంటుంది. కొంచెం ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు లేయర్ ఉంటుంది. లేయర్ మీద ట్యాప్ చేసి దీన్ని ఇలాగైతే పెట్టుకోండి. దాన్ని మళ్ళీ దీని కిందకైతే పెట్టుకోండి. ఇలా మీకు వచ్చేస్తుంది. చూసారు కదా, సెట్ అయిపోయింది బాగా. మీరు ఎక్స్పోర్ట్ చేస్తే బాగానే వస్తుంది. దీన్ని మీరు ఇక్కడ నేను 2025 ప్రాజెక్ట్ అనేది ఇచ్చాను కదా, ఆ 2025 ప్రాజెక్ట్ అనేది ఒక్క నిమిషం. ఇక్కడ మీకు 2025 ప్రాజెక్ట్ అనేది ఎపోసిటీ ఉంటుంది. ఒక ఎపోసిటీ అనేది ఉంటుంది. ఎపోసిటీని కొంచెం తగ్గించుకోండి. ఎందుకంటే కొంచెం దాంట్లో కలిసిపోతుంది, చాలా డార్క్ అనిపిస్తుంది కాబట్టి మీకు ఇక్కడ చేయగానే ఇక్కడ మీకు కొంచెం లైట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది లుక్ అనేది. ఇలానే దాని తర్వాత మీకు ఇక్కడ ఒక షేక్ ఎఫెక్ట్ అనేది కావాలి. ఇక్కడ నుంచి ఒక షేక్ ఎఫెక్ట్, ఇప్పుడు వీడియో పెట్టారు కదా, వీడియో క్లిప్ పెట్టారు కదా, అక్కడ నుంచి మీకు షేక్ ఎఫెక్ట్ కావాలి. దాన్ని మీరు షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళి వీడియో ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఇక్కడ మీకు షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇలా యాడ్ చేసుకొని దీన్ని ఇక్కడ యాడ్ చేయకండి. బై మిస్టేక్లీ చెప్పేశాను. ఇలా యాడ్ చేయకండి. ఫస్ట్ అయితే ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలాగైతే వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మీరు సరే మీకు రాదేమో, నేను చూసి చెప్తా ఇప్పుడు మీకు. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ న్యూ ప్రాజెక్ట్ అనేది క్లిక్ చేయండి. మళ్ళీ ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేసిన వీడియోలో మళ్ళీ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ వరకు అయితే లాస్ట్ వరకు అయితే ఇక్కడ మీకు ఆ క్లిప్ ఎక్కడ వరకు వస్తుందో ఆ క్లిప్ ఇక్కడ నుంచి అయితే ఉంది. ఆ క్లిప్ వెయిట్ ఇక్కడ నుంచి అయితే ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు షేక్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎఫెక్ట్లో వెళ్ళి వీడియో ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. షేక్ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ మీకు స్పీడ్ అనేది ఫుల్ పెట్టుకోండి. ఇంటెన్సిటీ అనేది ఒక 10 పెట్టుకోండి. ఇలా మీరు 10 పెట్టుకుంటే షేక్ ఎఫెక్ట్ అనేది ఇలాగైతే వచ్చేస్తుంది. మీకు బాగుంటుంది షేక్ ఎఫెక్ట్ పెట్టిన ఈ వీడియోకి అయితే లుక్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ వీడియో అయితే కంపల్సరీగా షేక్ ఎఫెక్ట్ అనేది కావాలి మీకు. షేక్ ఎఫెక్ట్ అనేది కంపల్సరీ యాడ్ చేసుకోండి. కొంచెం లేట్ అయినా సరే చూసారు కదా, మీకు చూపిస్తాయి చూడండి వీడియో అనేది. చూసారు కదా, వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఇలా మీరు ట్రై చేయండి. దాని తర్వాత ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి మీకు మీ క్వాలిటీని బట్టి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. మీ ఇష్టం అది. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి, వీడియో నచ్చితే. అండ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే ఒక కామెంట్ చేయండి నాకు అర్థమైందని. థ్యాంక్ యూ.